ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కర్తల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో 5.30 కోట్లతో చెరికొండ, కర్తాల్, ఏక్వాయిపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. చెరికొండలో కోట్ల సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. మార్కాపురం జిల్లాలో అభివృద్ధిపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కాపురాన్ని అభివృద్ధి చేసింది నేనే అని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే వాళ్లు కావాలా, మాటలు చెప్పే వాళ్లు కావాలా అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మార్కాపురం 1.5 కోట్లతో నిర్మించిన నూతన తారు రోడ్డును ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో 5 మహిళలకు సిజేరియన్ వికటించి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 10 మంది బాలింతల్లో 5 తెల్ల రక్త కణాలు తగ్గాయి. వీరిలో ఉమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతిల పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. రక్త కణాలు తగ్గడం, రక్తస్రావం జరగడం మాత్రం మూత్రం తగ్గడం మందుల వల్ల జరిగిందా లేక ఇన్ఫెక్షన్ అయిందా అనే కోణంలో పరిశీలిస్తున్నామని, సర్జరీలు ఆపేశామని సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార కమిషనర్ చక్రవర్తి జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ఆకస్మిక తనిఖీలు చేశారు. మొదట ఆయన సామర్లకోట మున్సిపల్ కార్యాలయాన్ని, సామర్లకోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయాల్లో సిటిజన్ ఛార్జర్ బోర్డు లేకపోవడం, రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించే డీలర్లు, దుకాణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో తగిన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు నిర్వహించాలన్నారు. ప్రతి విక్రయాన్ని తప్పనిసరిగా యాప్లో నమోదు చేయాలని డీలర్లకు ఆదేశించారు. మ్యాంగో యాడ్ నిర్మాణం పేరుతో రైతులకు అన్యాయం జరిగిందంటూ సిపిఎం ఆధ్వర్యంలో రైతులు విజయనగరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మ్యాంగో యాడ్ పరిశ్రమ నిర్మిస్తామని సుమారు 42 మంది రైతుల నుంచి 20 ఎకరాల భూమిని తీసుకుని రైతులకు అన్యాయం చేశారంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.